అంటే ఈ వేదాలన్నింటిలోనూ ఉన్న సారం ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్ మీరు? వేదమంతా కూడాను ఒకటే విషయం చెప్తుంది. మనిషి పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు ఏం చేయాలి, పోయిన తర్వాత కోసం ఏం ఏర్పరుచుకోవాలి, మళ్ళీ జన్మ లేకుండా ఎలా చేసుకోవాలి, దాని గురించే వేదమంతా కర్మమును బ్రహ్మమును రెండింటినీ బోధిస్తుంది. కేవలం కర్మ చేయటం వలన కర్మఠుడైపోతాడు. అందుకోసం కర్మఠుడు అంటే కర్మ చేయటంలోనే లీనమైపోతూ ఉంటారు. ఎప్పుడు కూడాను కర్మ అనేటువంటిది ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అందుకోసమే గీతలో కూడా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనం. కర్మ చెయ్యి, కానీ కర్మ ద్వారా వచ్చే ఫలితాన్ని నువ్వు కోరుకున్నావంటే ఏమవుతుందంటే భూలోకంలోనే కర్మాచరణకి సాధ్యం. స్వర్గానికి వెళ్ళి నేను దానం చేస్తాను అంటే మీకు దానం తీసుకుంటే బ్రాహ్మణుడు దొరకడు, వస్తువు దొరకదు. అంచేత ఇక్కడ ఈ దాన ధర్మాలన్నీ చేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్వర్గంలో అనేక రకాల సుఖాలు అనుభవిస్తారు. అనుభవించిన క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎప్పుడైతే పుణ్యం బ్యాలెన్స్ అయిపోతుందో అమాంతం వచ్చి కింద పడతాడు, మళ్ళీ జన్మెత్తాడు. ఏవంత్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామకామాలభంతే. ఈ ప్రకారంగా మనిషి కిందకి పైకి తిరుగుతూ ఉంటాడు.